హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. 20K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు మన ఛానల్కి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక రైస్ అయితే పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇవాళటి కర్రీ వచ్చేసి మొలకలు అయితే చేస్తున్నాను నేను. నాకైతే చాలా ఇష్టం, అలాగే పిల్లలకి కూడా చాలా ఇష్టం. ఇవి ఏమైనా బబ్బలు అని చెప్పేసి ఇష్టంగా తింటూ ఉంటారు. కడిగైతే పెట్టేసుకున్నా. ఇవి మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మొలకలు. కానీ అన్ని రకాల గింజలు ఉంటాయి, శనగలు, బొబ్బర్లు, అలాగే బఠానీలు, ఇవన్నీ ఉంటే మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో అవన్నీ లేవు ప్రజెంట్ అయితే. అందుకని చెప్పేసి మా ఆయన మార్కెట్లో అయితే తీసుకొచ్చారు. అంతకుముందు ఏంటంటే రెగ్యులర్గా నేను నార్మల్గా వట్టిగా తినడానికే తెప్పించుకునేదాన్ని. ఇక ఈ మధ్యన అయితే కర్రీ వండుకోవడం కూడా స్టార్ట్ చేశాను. నా ప్రెగ్నెన్సీ టైంలో 2 పిల్లలు కడుపులో ఉన్నప్పుడు అయితే చాలా అంటే చాలా తిన్నా నేను మొలకలు. అయితే మేడం అయితే తినమని చెప్పారు, డాక్టర్ మేడం. అందుకని చెప్పేసి చాలా తినేదాన్ని. పొద్దున గుప్పెడు, సాయంత్రం గుప్పెడు, పొద్దున గుప్పెడు, సాయంత్రం గుప్పెడు అలా తినేదాన్ని. మొలకలు తినడం వల్ల హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. హెయిర్ గ్రోత్ ఉంటుంది మంచిగా. అలాగే మీరు బేబీకి కూడా, లోపల ఉన్న బేబీకి కూడా మంచి ఫుడ్ని అందిస్తున్నట్టుగా కూడా ఉంటుంది. రోజు కొన్ని తినండి అని చెప్పేసి చెప్పింది. ఫస్ట్లో అయితే నాకు అస్సలు ఇష్టం ఉండేదే కాదు. అంటే అంత తింటుంటే పచ్చిగా అనిపించడం అలా అనిపించేది. ఇక డైలీ కొన్ని అలా తింటూనే ఉన్నాను. మంచిగా అలవాటైపోయింది. ఇక మా పిల్లలకి కూడా ఉడకపెట్టి పోపుకేసి ఇస్తే తింటారు వాళ్ళు. కానీ పచ్చి ఎంత మంచిగా ఫ్రెష్గా కడిగి తినండి అని చెప్పేసి ఇచ్చినా సరే వద్దు మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటాడు మా చిన్ను. చాలాసార్లు ట్రై చేశాను నేను. మంచిగా కడిగి వాడికి బౌల్లో వేసి తిను నాన్న అని చెప్పేసి అంటే ఉడకబెట్టు మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. పచ్చివి తినబెట్టడమే అలవాటు చేయాలి పిల్లలకి. మొలకలు పచ్చివే తినబెట్టాలి పిల్లలకి. ఉడకబెట్టిన తర్వాత ఏముంటుంది, ఉడకబెట్టిన తర్వాత అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా మొత్తం వాటర్లోకి వెళ్ళిపోతాయి. ఉడకబెట్టినవి తినడం వల్ల ఏమంత బలం కూడా ఉండదు పిల్లలకి. ఇక మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నా నేను అప్పుడప్పుడు తినబెట్టడానికి. అయినా సరే వాడైతే అస్సలు అలవాటు చేసుకోవట్లేదు. ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ కొంచెం పెద్ద సైజుదే కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇందులో మనం ఏమీ వేయం. కొందరైతే టమాటాలు వేసుకొని వండుకుంటారు. నాకైతే టమాటాలు వేసుకోవడం అస్సలు నచ్చదు. అందుకని చెప్పేసి నేను పెద్దదే తీసుకున్నా. ఆనియన్ మంచిగా గ్రేవీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి మొత్తం ఫ్రై చేస్తాను నేను. అయినా మనం మొత్తం ఆయిల్లో ఫ్రై చేసినా సరే మనకు కొంచెం గ్రేవీ లాంటిది లేనిది అయితే అన్నంలో కలుపుకొని తినడానికి అయితే అస్సలు రాదు. మొత్తం మనం వట్టిగా బుక్కినట్టే అనిపిస్తుంది. అందుకని కొంచెం ఆనియన్ పెద్దది కట్ చేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా కూడా ఉంటుంది. కొంచెం చిక్కగా అనిపిస్తూ ఉంటుంది కర్రీ. మనం అన్నంలో కలుపుకొని తిన్నా కూడా కారం, ఉప్పు, అలాగే ఆనియన్ ఎక్కువ వేస్తాం కాబట్టి కొంచెం గ్రేవీ లాగా అనిపించి మంచిగా మనకు కర్రీ తిన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది. నార్మల్గా కొంచెం ఉల్లిగడ్డ వేసుకొని తినడం వల్ల ఏంటంటే, కొంచెం ఉల్లిగడ్డ వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ లాగా అనిపించదు. పట్టిగా మనం పోపుకి వేసుకొని బొక్కుతాం కదా, అలా అనిపిస్తూ ఉంటుంది. వేసావా?
గుడ్ మార్నింగ్ చిన్ను. చిన్ను గుడ్ మార్నింగ్ చెప్పు. మా చిన్ను ఇప్పుడే లేచిండు నిద్రలో నుంచి. గుర్తున్నప్పుడు చెప్తాడు మమ్మీ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి. భలే అనిపిస్తుంది నాకైతే. అప్పుడప్పుడు చెప్తాడు, అప్పుడప్పుడు చెప్పాడు. వాటర్ అయితే పెట్టేశాను చిన్నుకి స్నానానికి. వాటర్ అయితే కాగుతున్నాయి. ఇక స్నానం చేపించి రెడీ చేయించి తినిపించి స్కూల్లో అయితే డ్రాప్ చేసి రావాలి. మొలకలు అయితే కొంచెం ఫ్రై అయ్యాయి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత కారం అయితే వేసేసుకుంటున్నా టేస్ట్కి తగినంత. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటున్నా. చూసేసుకోండి. మొలకల కర్రీలో ఉప్పు కొంచెం ఎక్కువైనా సరే మొత్తం గింజలు మొత్తం ఉప్పు పచ్చేస్తాయి. ఇది కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను నేను గింజలు ఉడకడానికి. కారం ఉప్పు మంచిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసేసుకుంటున్నా. ఒక 1 కప్పు వాటర్ అయితే వేసేసుకున్నా. ఇక ఈ వాటర్తోనే కర్రీ మంచిగా ఉడికిపోతుంది. ఇలా కర్రీలో వాటర్ డైరెక్ట్గా పోయకుండా మనం ప్లేట్లో వాటర్ పోసి పైన పెట్టేసుకోవచ్చు వేసారు. కానీ అలా పెట్టేంటంటే చాలా టైం పడుతుంది దీనికి ఉడకడానికి. మనకు శనగలు అంత తొందరగా అయితే ఉడకవు. అందుకని చెప్పేసి నేను ఇలా డైరెక్ట్గా అయితే వాటర్ అయితే పోసేసాను. మ్యాక్సిమం దేంట్లోనైనా కూడా ఏ కర్రీలోనైనా కూడా పైన ప్లేట్ పెట్టి ఎసరైతే పెట్టేస్తాను. ఇక కర్రీ ప్రిపేర్ అయ్యేలోపు చిన్నుకైతే స్నానం అయితే చేపించేసుకొని వస్తా. కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక చిన్నుకైతే స్నానం అయితే చేపించాలి. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. చిన్నుని స్కూల్లో అయితే డ్రాప్ చేసి అయితే వచ్చేసాము. ఇక అమ్ముల తల్లికి అయితే స్నానం అయితే చేపించేశాను టీ తాగి. ఇక ఇంకా చాలా పనులు ఉన్నాయి. అమ్ములు హాయ్ చెప్పురా. హాయ్. ఇక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ subscribe. Bye bye. Bye an Ramlu. Bye an. Bye. Subscribe an. Itla.